పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. గత వారం అంతా మమ్మలను క్షేమముగా కాపాడి మరొక నూతన ఆరాధనను మాకు మీరు ఇస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానించుకొనుచున్నాము. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని ఘనపరుచుకొనుచున్నాము. రక్షకుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. త్రియేక దేవుడా, మమ్మలను మీ ఉపదేశముతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి.
జీవాత్మానా మీదికి రమ్ము. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీలో ఉన్న జీవము నరునిలోనికి ఊదినప్పుడు అది జీవాత్మగా మారిపోయినది కదా. ఆ జీవాత్మను ఊదిన తరువాత మనుష్యుడు నడవటం ప్రారంభించాడు, చూడటము ప్రారంభించాడు, మాట్లాడటము వినటము ప్రారంభించాడు. మీ జీవాత్మ ఊదిన తరువాత కదలికలు ప్రారంభమైనవి కదా ప్రభు. దేవా, మా హృదయాలలో కూడా దేవుని జీవాత్మ మాలోనికి మీరు ఆ ఆత్మను ఊదండి ప్రభు. అది మా ఎముకలలోనికి వెళ్ళులాగున చేయండి, మా రక్తములోనికి వెళ్ళినట్లుగా చేయండి, మా దేహం అంతటిలోనికి మీ ఆత్మ వెళ్ళినట్లుగా చేయండి. ఆ లోపల ఉన్న ఆ డ్రైనెస్ను తీసివేసి జీవమును మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీకు ఈ బిడ్డల యొక్క అవసరతలేమిటో తెలుసయా. ఎవరి మనస్సు ఏ కండిషన్లో ఉందో, ఎవరి అవసరతలు వారికి ఎలా ఉన్నాయో యేసు అందరి హృదయములను ఎరిగిన దేవుడు కదా ప్రభు. కావున మీరు మాతో మాట్లాడండి ప్రభు. ఇక్కడ మేము వినవలసినది మీ స్వరము, ఇక్కడ మేము వినవలసినది మీ మాటలు, ఇక్కడ మేము చూడవలసినది మిమ్ములను ప్రభువా. దేవా, మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మలను మా ఆత్మలను బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుండి చూద్దాం. అపోస్తుల కార్యములు 2:37 నుండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమాపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన 3.5 సంవత్సరములు సేవ చేసి ఆ శిష్యుల మీదకు పరిశుద్ధాత్మను ఊదాడు. ఎందుకు ఊదాడంటే, ఇంతకాలం నేను మీతో ఉన్నాను, నేను సేవ చేశాను, ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది. ఇక్కడ నుండి నేను చేసిన సేవను మీరు చెయ్యాలి అని ఆ బాధ్యత, యేసు ప్రభువారి యొక్క బాధ్యతను శిష్యులకు అప్పగించాడు. వారినే అపోస్తలులని కూడా అంటాం. ఇక్కడ పాత నిబంధనలో యెహోవా దేవుడు నరుణ్ణి చేసి తనలోనికి జీవాత్మను ఊదటం చూస్తాం. ఆదికాండంలో దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసి, ఆ వ్యక్తికి అన్ని అవయవాలు ఉన్నాయి, కానీ మాట్లాడలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు. అందుకని అతను మాట్లాడాలన్నా కదలాలి అన్నా దేవునిలో ఉన్న జీవాన్ని ఊదాడు. ఆ జీవాత్మను ఊదినప్పుడు నరుడు జీవాత్మ గలవాడుగా మారిపోయాడు. అక్కడ నుండి ఆదికాండములో ఆ నరుని మీద జీవాత్మను ఊదిన దగ్గర నుండి మరలా తిరిగి పాత నిబంధనలో మలాకీ గ్రంథం వరకు ప్రజలందరిలోనికి జీవాత్మ వచ్చింది. ఇకపోతే క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములో యేసు ప్రభు రెండవసారి తన జీవాత్మను ఊదటం జరుగుతుంది. అది ఎవరి మీద ఊదాడు అనంటే అపోస్తలుల మీద ఊదాడు. కాబట్టి యెహోవా దేవుడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల మీదకు తన ఆత్మను ఊదటం జరిగింది. ప్రియులారా గమనించండి, మంచి ఎండలు కాస్తున్న కాలంలో, అనగా మంచి సమ్మర్ టైంలో, ఎండాకాలంలో బాగా ఎండలేసి సాయంకాలానికి చల్లని గాలి, ఒక ఈదురు గాలిలాగా చల్లని గాలి అలాగూ మన దేహాన్ని కొడితే పగలంతా పడిన ఆ ఎండ ప్రభావాన్ని మనం మర్చిపోతాం. చల్లగా ఉంది, మంచి గాలి వస్తుంది అని ఆ గాలిని పీల్చుకుంటాం, ఆహ్లాదంగా మనం తీసుకుంటాం దాన్ని. అలాంటి ఒక గాలిని, అలాంటి ఒక జీవాత్మను శిష్యుల మీదకి ఊదుతున్నాడు. దేవుని ఆత్మ ఒక గాలి రూపంలో, అనగా ఒక వాయువు రూపంలోనికి మనుషుల్లోనికి పంపిస్తూ ఉన్నాడు. అప్పటి నుండి శిష్యుల్లో దేవుని ఆత్మ వచ్చేసింది. ప్రభు ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడారు. ప్రభు యొక్క పోలికలు శిష్యుల్లోనికి వచ్చేసినాయి. కాబట్టి 2 సార్లు దేవుడు తన ఆత్మను ఊదటం చూస్తాం. ఒకటి ఆదికాండములో ఆదాములోనికి ఊదాడు, 2 క్రొత్త నిబంధనలో శిష్యుల మీదకు ఊదాడు. ఇప్పుడు 3వసారి ఊదుతూ ఉన్నాడు. అది ఎవరి మీద కంటే తన సంఘం మీదకి ఊదుతూ ఉన్నాడు, అనగా మనమే. తన సంఘం మీదకి, తన ప్రజల మీదకి, తన బిడ్డల మీదకి తన ఆత్మను ఊదుతూ ఉన్నాడు. ఇప్పుడు అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ మాట అందరం చదువు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఏమని చదివండి? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ప్రభునంతులారా, ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారు మనలాగానే కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. వారు చేస్తుంది అంతే. మనలాగానే వారు కూర్చొని అంతకుముందు పాటలు పాడి ఉంటారు. ఆ తర్వాత అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు. కొంతమంది అపోస్తులు ఉన్నారు. వాళ్ళు వాక్యం చెబుతూ ఉంటే వింటున్నారు. వింటున్నప్పుడు వాళ్ళల్లోనికి ఏమైందంటే, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము వారి హృదయాలలో పొడవబడింది, వారి హృదయాలలోనికి వెళ్ళింది. ప్రియులారా గమనించండి, వాక్యము మన లోపలికి వెళ్ళాలి, మన లోపలికి వెళ్ళాలి. వాక్యం మన మీద పడి జారిపోతే ఉపయోగం లేదు. దేవుని వాక్యము మన మీద పడతా ఉంది, మనకు వినబడుతుంది, కానీ జారిపోతుంది లేదా వెనక్కి వెళ్ళిపోతుందంటే దానివల్ల ఉపయోగం లేదు. వాక్యం ఏం చేయాలంటే లోపలికి వెళ్ళాలి, నీ మనస్సులోకి వెళ్ళాలి, నీ హృదయంలోనికి వెళ్ళాలి, నీ క్రియల్లోనికి, నీ తలంపుల్లోనికి వాక్యం వెళ్ళాలి. అప్పుడేమవుతుందంటే నీ లోపల దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ నీ లోపల నీ అవయవాలన్నిటినీ శుద్ధీకరిస్తూ ఉంటుంది. అనగా ఈ సంఘం మీదకి దేవుడు తన ఆత్మను పంపించాడు. తన ప్రజల మీదకి ప్రభు తన ఆత్మను పంపించాడు. అందువల్ల ఈ ప్రజలు ఏమంటున్నారు? వారు ఈ మాట విని, ఏ మాటది? ప్రభువును గూర్చిన మాట, దేవునిని గూర్చిన మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, అయ్యా ఎంత వాక్యం విన్నామో, ఇప్పుడు మేమేం చేయాలి అంటే, ఈ ప్రజలు దేవుని వాక్యం విన్న తర్వాత మేమేమి చేయాలో చెప్పండి, అది చేస్తామని దేవునికి లోబడుతూ ఉన్న ప్రజలుగా కనబడతా ఉన్నారు. దేవునికి లోబడుతూ ఉన్నారు. మేమేం చేయాలో చెప్పండి. జనరల్గా పేతురు గారు వాక్యం చెప్పాడు, పాటలు పాడారు, వాక్యం చెప్పాడు, ప్రార్థన చేసి ముగించాడు. తర్వాత ఏం చేయాలి? ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి. జనరల్గా ఆరాధన అంటే అలా జరుగుతుంది. ఆరాధన ముగిస్తాం, అక్కడ దేవుని సేవకుడు వాక్యం చెబుతాడు, ప్రార్థన చేస్తాడు, తర్వాత మనం ఎవరికి వాళ్ళు డిస్పస్ అయ్యి వెళ్ళిపోతాం. కానీ ఈ ప్రజలు అలా అంటలేదు. మేమేం చేయాలో చెప్పండి అయ్యా అంటున్నారు. ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది అనంటే, వాక్యము లోపలికి వెళ్ళింది. ప్రియరా, వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు మేమేం చేయాలో చెప్పండి, నేనేం చేయాలో చెప్పు ప్రభువా అని దేవుణ్ణి మనం అడుగుతాం. వాక్యం మన లోపలికి వెళ్ళకపోతే వింటాము, మర్చిపోతాం, వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాలున్నా వాళ్ళు అలాగే ఉంటారు. వారు మారు మనసు పొందరు, బాప్తిసం తీసుకోరు. అలాగే ఎంతకాలం ఉన్నా వాళ్ళు ఒక అలవాటులోకి వెళ్ళిపోతారు. అలవాటు భక్తి, హ్యాబిచువల్ రిలీజియన్ అంటాం దీన్ని. అదొక అలవాటు భక్తికి అయిపోతుంది. తర్వాత
వాళ్ళు ఎలాగైపోతారంటే బుద్ధి లేని కనికల్లాగా అయిపోతారు. ప్రభువు కూడా నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదండి. తన ప్రజల మీదకి ప్రభు తన ఆత్మను ఓదాలి, తన ప్రజల్లోనికి తన వాక్యాన్ని పంపించాలి. అలాగే తన ప్రజలు దేవుని ఆత్మను కలిగిన వారుగా మారాలి, దేవుని ఆత్మ కలిగిన వారుగా మారాలి. అందుకని వీళ్ళు ఏమని అడుగుతున్నారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా వారేమంటున్నారు? 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే దేవుని మనస్సును మనం తెచ్చుకోవాలి. మన మనస్సు ప్రక్కకు పోవాలి, దేవుని మనస్సు మనలోనికి రావాలి. అది మారు మనస్సు అంటే. మనకు ఒక మైండ్ ఉంటుందండి, మనకు ఒక మనస్సు ఉంటుంది. మన మనసు అంతా కూడా మన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాం, మన ఉద్యోగాలను గురించి ఆలోచిస్తాం, మన పొలాలను గురించి ఆలోచిస్తాం, మన వ్యాపారాల గురించి, మన సొంత పనుల గురించి ఆలోచిస్తాం. అది మన మైండ్, మన మనసు. అది మారు మనసు అంటే ఏంటంటే దేవునిని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. దేవుని ఆలోచనలు, దేవుని మనస్సు, దేవుని కలలు, దేవుని ప్రేరేపణలు, దేవుని భావాలు మనలోనికి వస్తాయి. అది మారు మనసు అంటే. మన మనస్సు ప్రక్కకు పోయి దేవుని మనస్సు రావటమే మారు మనసు. ఇది ఎలా సాధ్యం అని అంటే వాక్యము మన లోపలికి వెళ్ళాలి, దేవుని వాక్యము మన అంతరంగంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కావున ప్రభునందు పిల్లరా, దేవుని ఆత్మ మన లోపలికి వెళ్ళాలి, దేవుని వాక్యము మన అంతరంగంలోనికి వెళ్ళాలి. అయితే వెళుతుంది అనే దానికి గుర్తులు ఏమైనా ఉన్నాయా? వెళ్ళటం లేదు అన్నందుకు ఏమైనా గుర్తులు ఉన్నాయా అని అంటే, వెళ్ళటం లేదు, దేవుని వాక్యం మన హృదయాల్లోనికి వెళ్ళటం లేదు అనే దానికి గుర్తులు ఏమిటంటే ఆ వాక్యము మనకు గుర్తుండదు. మెయిన్ పోయిన ఆదివారం ఏ వాక్యం విన్నాం? మర్చిపోతాం. అంతకు ముందు విన్న వాక్యం ఏమన్నాం? మర్చిపోతాం. వాక్యము మనకు గుర్తుండకపోవటం అనేది, వాక్యము నీ హృదయంలోకి వెళ్ళటం లేదనేది ఒక గుర్తు. రెండవది, దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళటం లేదు అనే దానికి గుర్తు ఏమిటంటే దేవునికి వ్యతిరేకమైన పనులు మన హృదయాల్లో ఉంటాయి, వాటిని మనం తీసేసుకోము, వాటిని మనం అలాగే లోపల ఉంచుకుంటాం. అసలు అవి తీసేసుకోవాలని కూడా మనకు అనిపించదు. ఏదో కొంతమందికి చిన్న చిన్న బూతులు తిట్టే అలవాటు ఉండొచ్చు. వాక్యం నీ లోపలికి వెళితే నా నోటిలో నుండి ఒక్క వ్యర్థమైన మాట కూడా రాకూడదు ప్రభు అని నువ్వు అలాగ దేవునితో కమిట్ అయిపోతావు, నిబంధన చేసుకుంటావు. అలాగే ప్రేమించలేని మనస్సు, క్షమించలేని మనస్సు, అలాగే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకపోవటము, అలాగే దేవునితో కొంత సమయం గడపకపోవటము, ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ ఏమిటంటే వాక్యము నీ లోపలికి వెళ్ళటం లేదని అర్థము. తర్వాత దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళటం లేదు అనేదానికి ఒక గుర్తు ఏమిటంటే నీకు చెడు కలలు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరన్నా చూసినా లేకపోతే ఏదైనా చూసినా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటినే పండుకున్నప్పుడు చెడు కలల రూపంలో వస్తూ ఉంటాయి.
పగల నువ్వు ఎక్కడ ఏది చూసావో దానిని నువ్వు రాత్రులు కలల్లో కంటా ఉంటావు. అలా జరుగుతుంది అనంటే వాక్యం నీ లోపలికి వెళ్ళటం లేదని అర్థము. తర్వాత దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళటం లేదని అర్థం ఏంటంటే అది తప్పు అని నీకు తెలుసు, కానీ అదే చేస్తావు. ఇది మాట్లాడకూడదు అని నీకు తెలుసు, కానీ అదే మాట్లాడుతూ ఉంటావు. ఇది నేను మార్చుకోవాలి అని అనుకుంటా ఉంటావు, కానీ అదే చేస్తావు, మార్చుకో. దీని అర్థం ఏంటంటే వాక్యం నీ లోపలికి వెళ్ళటం లేదని అర్థం. పిల్లలు గమనించండి, వాక్యము నీ లోపలికి వెళ్ళకపోతే ఖచ్చితంగా సాతానుడు లోపల ఉంటాడు. అందుకనే దురాలోచనలు, దురహంకారము, గర్వము, ప్రేమహీనత, భక్తిహీనత, క్షమించలేని మనసు, ఓర్వలేని మనసు, ఇవన్నీ హృదయంలో పెడతా ఉంటాడు. ఎందుకంటే సాతానుడు లోపలుండి ప్రేరేపిస్తూ ఉంటాడు. వీటి ద్వారా మనం చాలా నష్టపోతాం. పరలోకమే పోతుంది మనకి. అసలు పరలోకమే, దేవదూతలతో ఉండే ఆ గొప్ప భాగ్యము, ఆశీర్వాదాలు పోతాయి. అందుకనే మనం ఏం చేయాలి అనంటే, ప్రభువా నీ వాక్యం నా లోపలికి వెళ్ళాలి అని అనిపించుకో, అని అడగాలి. అలాగే దేవుని వాక్యం నీ లోపల లేకపోతే నీ మైండ్ సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఏదో కలతలు, ఏదో కలవరాలు, ఏదో నెమ్మది లేని జీవితం, కుటుంబంలో కూడా ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కారణము వాక్యము లోపల లేదు అని అర్థము. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నరులందరి మీదకి తన ఆత్మను పంపించాలి, ప్రజలందరూ దేవుని యొక్క మాట వినేటట్లుగా చేయాలి, అందరూ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. అందరినీ రక్షించాలి, అందరికీ నిత్య జీవం ఇవ్వాలి, అందరినీ పరలోక భాగ్యంలోకి చేర్చుకోవాలనేది దేవుని ఉద్దేశం. అందుకనే ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, మేమేం చేయాలయ్యా అని అన్నప్పుడు 38వ వచనంలో ఏమంటున్నాడు? పేతురు, మీరు మారు మనసు పొందండి. ఏం పొందండి? మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏం చెప్పాను? మన మనస్సు పైకి ప్రక్కకు పోవాలి. ఎవరి మనసు రావాలి? దేవుని మనస్సు రావాలి. అది ఎలా వస్తుందంటే వాక్యం లోపలికి వెళితే వస్తుంది. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ప్రియరా, బాప్తిస్మము పొందిన తర్వాత కూడా బహు జాగ్రత్తగా మన మనస్సాక్షిని కాపాడుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక పర్వాలేదు, ఒక పని అనుకున్నాం, ఆ పని అయిపోయింది అని సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళి నిర్లక్ష్యంగా ఉంటారు. మారు మనసు పొందిన వాళ్ళే డైలీ బైబిల్ చదివిన వాళ్ళు ఉంటారు. మారు మనసు పొంది కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారు. మారు మనసు పొంది కూడా మరి దేవుని యొక్క పనులు చేయని వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా మరలా రీబ్యాక్ అవుతున్నావు అని అర్థం, ఆత్మలో జారిపోతున్నావు అని అర్థం. అందుకనే ఎప్పటికప్పుడు మారు మనసు పొందిన తర్వాత కూడా దేవుని మనస్సును మనం కలిగి ఉండాలి. దేవుని మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇప్పుడు చూడండి, మారు మనసు పొందిన తర్వాత అంటే దేవుని వాక్యం లోపలికి వెళితే, దేవుని ఆత్మ మన హృదయంలోకి వెళితే మనం ఏం చేయాలి? అసలు ఏం చేస్తున్నాం? అక్కడ సంఘం ఏం చేస్తుందో చూద్దాం. అపోస్తుల కార్యములోనే 10వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 40
3వ వచనం చదువుదాం. 43. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. చూసారా, అక్కడ వారు ఆయన బోధ విన్నారు. విన్న తర్వాత ఏమైందంటే ఆయన యందు విశ్వాసం ఉంచారు. 43వ వచనంలో చూస్తే ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును. విశ్వాసం వచ్చింది. విశ్వాసం పిల్లరా, అనగా దేవుని వాక్యం మన లోపలికి వెళుతుంది అని అనే దాని గుర్తు ఏమిటంటే దేవుని యందు నీకు విశ్వాసం వస్తూ ఉంటుంది. దేవుని మీద ఆధారపడతా ఉంటావు. ఆయన లేకుండా నేనేమీ చేయలేను, ఆ విశ్వాసం నీకు వస్తుంది. ఒకవేళ నీకు బలహీనత వచ్చిందనుకోండి, ఈ బలహీనతలో ప్రభువు నన్ను వదిలిపెట్టడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం వస్తుంది. అలాగే మనం ఏదైనా కృంగిన పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, నన్ను ఈ కృంగిన స్థితిలో వదిలిపెట్టడు, నన్ను ప్రభువు లేవనెత్తుతాడు అనే విశ్వాసం వస్తుంది. ఒక సమయంలో నేను ఎక్కడో గోదావరి జిల్లాల్లో మీటింగ్స్కి వెళ్ళి అక్కడ దాదాపు 3-4 రోజులు మీటింగ్స్ అవి. నాకు ఒక ఫోన్ వచ్చింది అక్కడ మీటింగ్స్లో ఉన్నప్పుడు. ఏమనంటే, అయ్యా నాకు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను, నాకు ఈ మెదడులో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని చెబుతున్నారు, దానితో పాటు ఇంకా కొన్ని సమస్యలు బయటపడ్డాయి. ఈరోజు హాస్పిటల్లో స్కానింగ్ తీయించుకుంటే ఇవన్నీ వింటుంటే నా శరీరం నా కంట్రోల్లో ఉండలేదు, భయం వేస్తూ ఉంది, చనిపోతానేమనే భయం వేస్తుంది. బహుశా నీవు వచ్చే లోపు నేను చనిపోవచ్చు, నువ్వు వచ్చి నా సమాధి చేయాల్సి వస్తుందని చెప్పింది. ఇట్లాంటి ఫోన్లు చాలా వస్తుంటాయి నాకు. ఇక ఈ ఫోన్లకు నేను బెదిరాను అంటే ఇక అక్కడ మూటాములు సర్దుకొని కోటాలు వదిలిపెట్టి రావాలి నేను. నువ్వు వచ్చి ఇక నా సమాధి చేయాల్సి వస్తుందయ్యా, నా పని అయిపోయింది, ఇక నువ్వు వచ్చే లోపు నేను చచ్చిపోతాను అని చెప్పింది. నేను మీటింగ్లో తీరిగ్గా వాక్యాలు చెప్పి తీరిగ్గా ఆమెను బలపరిచే టైం కాదది. తీరిగ్గా ఉంటే కొన్ని వాక్యాలు చూపించి ఇలాగని చెప్పి ప్రార్థన చేసేవాడిని. తీరిగ్గా చెప్పే టైం కాదు అది, మీటింగ్లో ఉన్నా. అందుకని ఒకే మాట చెప్పా, నువ్వు చావలే అన్నా, అంతే. నువ్వు చావలే, నేను వచ్చిన దాకా బ్రతుకుతావులే అని అన్నా. ఆమెకి ఏంటంటే నా నోట్లో నుండి ఒక మాట వస్తే అది ఆమెకు శాసనం. నీకంతే, నువ్వు చావు అని చెప్పావుగా, ఇక డాక్టర్లు చస్తావని చెప్పారు నాకు, నువ్వు చావు అని చెప్పావుగా, నేను బ్రతుకుతానులేని అంది. ఈ మాట చెప్పి ప్రియులారా దాదాపు ఒక 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ బ్రతికే ఉంది. అప్పుడప్పుడు ఆమెకు నేను వేసే జోక్ కదా, ఏంది ఇంకా చావలేదంట. పిల్లలు గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అలాగ వదిలిపెట్టాడు. ఆయన నన్ను బ్రతికిస్తూ ఉంటాడు, నన్ను లేవనెత్తుతాడనే విశ్వాసం నీలోనికి రావాలి. చూసారా, అనగా దేవుని వాక్యం నీ లోపలికి వెళితే నీ నరనరాల్లో విశ్వాసం వస్తుంది. నీ ప్రతి అవయవములో విశ్వాసం వస్తుంది. నీ మనస్సు ఎక్కడ వీక్ అవుతుందో ఆ వీక్నెస్లో విశ్వాసం పుడుతుంది. ఏ విషయంలో నేను ఫెయిల్ అవుతున్నాను అని అనుకుంటున్నావో ఆ ఏరియాలో నీకు విశ్వాసం పుడుతుంది. విశ్వాసం అనేది ప్రియరా మనలను దేవునికి
దగ్గరగా తీసుకొచ్చి దేవుని పైన ఆధారపడేటట్లుగా చేస్తుంది. చూసారా? కాబట్టి దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. వాక్యం లోపలికి వెళ్ళకపోతే కంగారు వస్తుంది, బెదురు వస్తుంది, కలవరం వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఇస్తాడు, కానీ ఆ ఆయుష్కు ముందే చనిపోతాననే భయం వస్తుంది నీకు. కానీ ఎప్పుడు కూడా నీ పరిస్థితులను దేవుడెప్పుడు అలాగే ఉంచడు. ఆమేన్. నీ పరిస్థితులను ఎప్పుడు కూడా దేవుడు అలాగూ చూస్తూ ఉండడు. ఆమేన్. నీ పరిస్థితులను దేవుడు మార్చి మహిమకరముగా చేసే దేవుడు. ఆమేన్. నీ పరిస్థితులను మహిమకరముగా మార్చే దేవుడు. ప్రియులారా, దేవుల్లో నా విశ్వాసం ఏమిటంటే, నేను ఆరాధన చేయుచున్న దేవుడు నా ఒక్క జీవితం కాదు, నా దగ్గరకు వచ్చి వాక్యం వింటున్న అందరి జీవితాలని, అందరి కుటుంబాలని, అన్ని పరిస్థితులను మార్చి మహిమకరంగా చేయగలిగిన దేవుడని నేను విశ్వసిస్తున్నాను. కావున వాక్యము మన లోపలికి వెళ్ళాలి. వాక్యం మన లోపలికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని మన అంతరంగంలోనికి రావాలి. అందుకనే ఇక్కడ ఏం జరుగుతుంది? 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి, అందరి మీదకనుందా కొందరి మీదకనుందండి? మీ బైబిల్ని ఒక్కసారి చెక్ చేయండి. కొందరి మీదకనే ఉందేమో చూడండి. ఉందా? ఆ ఉందా? కో ఉందా? ఆ చెప్పండి అందరూ. ఆ అందరి మీదకి. ఈ అందరూ అనే దానిలో నీవు నేను ఉన్నావా లేదా? ఉన్నావా లేదా? ఉన్నాం. కాబట్టి దేవుడు అందరి మీదకి తన ఆత్మను పంపినట్లుగా నా మీదకి, నా కుటుంబం మీదకి కూడా ప్రభు తన ఆత్మను పంపుతాడు అనే విశ్వాసం నీ హృదయంలోనికి రావాలి. ఆమేన్. ఆయన నా కుటుంబానికి సహాయము చేయగలిగిన దేవుడు, నా పరిస్థితులను మార్చే దేవుడు అనే విశ్వాసం నీలోనికి రావాలి. ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే వాక్యం లోపలికి వెళ్ళాలి. వాక్యం లోపలికి వెళ్ళాలి అని అంటే ఆ వాక్యాన్ని నువ్వు మాటి మాటికి ధ్యానం చేస్తూ ఉండాలి. మనకు ద్వితీయోపదేశకాండంలో ఏమని రాయబడి ఉంటుందంటే, కూర్చుండునప్పుడు, నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేయమంటాడు. అనగా దేవుని వాక్యాన్ని నువ్వు తలంచుకుంటూ ఉండాలి. పిల్లరా, వాక్యాన్ని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నీ మైండ్ కొన్నిసార్లు బరువుగా ఉంటుంది. ఎందుకు? రకరకాల ఆలోచనలు, రకరకాల పరిస్థితులు, ఫ్రీనెస్ ఉండదు మైండ్కి. ఆ మైండ్ మీద ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని తీసేసేది ఎవరంటే దేవుని వాక్యము. అందుకనే వాక్యాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉండాలి. సాతానుడు అప్పుడప్పుడు నిన్ను పలకరిస్తుంటాడు. వాడు పలకరిస్తున్నాడు అనే దానికి గుర్తేమిటో తెలుసా? టెన్షన్లు పెడుతుంటాడు. ఎందుకో నెమ్మది ఉండదు, కారణం లేకుండా నెమ్మది పోతుంది. అది వాడు సాతానుడు పలకరించడం అంటే. అప్పుడు నువ్వేం చేయాలి? విశ్వాసాన్ని నీ హృదయంలో పెంచుకోవాలి. అసలు వాడు అలా పలకరించడానికి కారణం ఏంటంటే నీ లోపల వాక్యం లేదు. మెయిన్ అది. మనం ఏమని పడతాం?
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎవరు బాధలలో నెమ్మదిచ్చేది? ఎవరు? దేవుని వాక్యం. మరి ఆ వాక్యం ఎవరి దగ్గర ఉండాలి? నీతో ఉండాలి, నీలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి వాక్యం. అంటే వాక్యాన్ని గురించి నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. వాక్యాన్ని నీ లోపలికి పంపించుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. అలాగ చేస్తే ప్రియులరా, నీకున్న ప్రతి వేదన, ప్రతి సమస్య తొలగించబడుతుంది. ఆ విశ్వాసం నువ్వు ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అందుకని ఇక్కడ 44వ వచనం ఏం చదువుతున్నా అంటే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పిల్లలు చూడండి, వాక్యము మన లోపల ఉంటే వాక్యములో దేవుని ఆత్మ ఉంటుంది, వాక్యములో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, వాక్యములో మనకు కావలసిన సహాయం ఉంటుంది. ఒక్క వాక్యం మన లోపలికి వస్తే మనకు ధైర్యం వస్తుంది, నిబ్బరం వస్తుంది, సహాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్ని సమస్తము వస్తాయి. అందుకనే వాక్యముని లోపలికి వెళ్ళేటట్లుగా చూసుకోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి, ఒక 17-18 ఇయర్స్ ఉండొచ్చు తనకి, ఈ చదువుకునే అమ్మాయి ఉంటుంది, బహుశా ఇంటర్మీడియట్ ఏం చదువుతుందేమో. ప్యాంట్ వేసింది, టీషర్ట్ వేసింది. సండే నేను అనుకోవటం చర్చికి వెళుతుంది అని అనుకున్నాను. బాగా లిప్టిక్ కొట్టింది. ఈ బైబిల్లో ఇట్లా మధ్యకి కోసేస్తే ఇక ఈ బైబిల్ ఉంటుంది చూడండి, అంత బైబిలు ఇంగ్లీష్ బైబిల్ తీసుకుంది. ఇక ఈ చేత్తో పట్టుకుంది. ఎంత లెవెల్గా వెళుతుందంటే, ఆ బైబిల్ని ఇలాగ వేసుకుంటూ వీటిని ఆ వెనకొండ జుట్టుని అలాగ అనుకుంటూ ఈ బైబిల్ని ఇటు విసురుతుంది, ఈ జుట్టుని ఇటు విసురుతుంది. అసలు ఏమి వెళుతుందంటే నేను అమ్మాయిల వైపు చూడగానే చూడాలనిపించింది నాకు ఆ అమ్మాయిని. అరే రే రే ఎక్కడికి వెళుతుంది, ఏంటి అసలు, ఏంటి ఈ అమ్మాయి, ఎవరి కోసం వెళుతుంది అసలు చర్చికి అని కొంచెం బాధ వేసింది. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం అలాగూ లోపలికి వెళ్ళకపోతే ప్రియులరా, వాళ్ళనే సైతాన్ని పట్టేస్తాడు. వాక్యము ఎవరి లోపలికి వెళ్ళదో వాళ్ళని సైతాను పట్టుకుంటాడు. అందుకనే బహు జాగ్రత్తగా ఉండాలి. వాక్యము హృదయంలోనికి వెళ్ళాలి. ఎడం చేత్తో బైబిల్ పట్టుకుంది అని అంటే వాక్యం విలువ అసలు అర్థం కాలేదని అర్థం. అసలు ఒక దైవజనుడు ఏమన్నాడంటే, వాక్యాన్ని బైబిల్ని ఇలా చేత్తో పెట్టుకొని కూడా ఊపుకుంటూ వెళ్ళకూడదు, వాక్యాన్ని నీ హృదయానికి హద్దుకోవాలి అని చెప్పాడు. ఈ పొజిషన్లో మీరు ప్రార్థనకి వెళ్ళాలి అని చెప్పాడు. అంటే ఈ పొజిషన్లో మనం వెళుతున్నామంటే వాక్యాన్ని మనం గౌరవిస్తున్నామని, ఈ వాక్యాన్ని హృదయానికి దగ్గరగా ఉంచుకుంటున్నామని అర్థం. ప్రభునందు పిల్లరా,
ఈ ప్రజలు, పేతురు వర్తమానం వింటున్న ప్రజలు దేవుని వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, దేవుని వాక్యము మన లోపలికి వెళితే ఏం జరుగుతుందంటే, మనలో, ఎక్కడండి? మనలో అంటే ఇన్సైడ్, మన లోపల అనగా మన హృదయములో, మన మనస్సులో ఎవరు వెళ్ళారు? వాక్యం వెళ్ళింది. దేవుని వాక్యం వెళ్ళాడంటే దేవుని ఆత్మ లోపలికి వెళ్ళాడు, ప్రభు వెళ్ళాడు. మనలో ఏం జరుగుతుందంటే, కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అంటే తన కార్యాన్ని మన హృదయంలో ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రభు తన కార్యాలని నీలో ప్రారంభిస్తాడు. ఏలియా ఒకప్పుడు చాలా నిరాశలోకి వెళ్ళాడండి. చాలా నిరాశ. ఎంత నిరాశ అంటే బహుశా ఆయన జీవితంలో అంత నిరాశ ఎప్పుడు పడలా. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇక బ్రతకడం అనవసరం, వెళ్ళిపోదామని చెప్పి ఒక అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఒక బదరీ వృక్షం, ఒక చెట్టు చూసుకున్నాడు. ఆ చెట్టు నీడన కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఎంతకాలం బ్రతికాను, ఇక చాలు, నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా, నేను ఇక నీ దగ్గరకు వస్తాను ప్రభువా అని ప్రార్థన చేశాడు. పిల్లరా, మనస్సు బాధగా ఉన్నప్పుడు, మనస్సు కలవరం అయిపోయినప్పుడు కొంతమంది ఇలాంటి ప్రార్థనలు కూడా చేస్తారు. ఇక ఎందుకు ప్రభా, ఇక నా బ్రతికేందుకు, నా జీవితాన్ని తీసుకో అని. అలాంటి ప్రార్థన దేవుడు చేపించడండి, దయ్యం చేపిస్తుంది. ఎందుకంటే నువ్వు చావాలి అని కోరుకునేది దేవుడు కాదు, దయ్యం. నీ ఇంటిలో సమస్యలు ఉండాలి అని సైతాను కోరుకుంటాడు, నీ ఇంటిలో సమస్యలు ఉండకూడదు అని దేవుడు కోరుకుంటాడు. నీకు ఎప్పుడు ఏదో ఒక పోరాటం, ఏదో ఒక సమస్య నీ మనసులో ఉండాలి అని సాతానుడు కోరుకుంటాడు. నీవు ప్రశాంతంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మన మనస్సులో ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ఉండేలాగా చూసుకోవాలి. ఆ వాక్యం నీ హృదయంలోకి వెళితే అక్కడేమవుతుందంట, కార్యసాధకమైన తన శక్తి, అంటే దేవుడు తన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఏలియా, ప్రభువా నన్ను తీసేసుకో అని అన్నాడు కదా, ఆత్మలో బలహీనుడైపోయి ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ ప్రార్థన వినలా. దేవుడు ఆ ప్రార్థన వినలా. దేవుడు ఏం చేశాడు? తన దూతల్ని పంపించాడు. ఏలియా ప్రార్థన చేస్తే బ్రతికినోళ్ళు ఉన్నారండి. ఏలియా ప్రార్థన చేస్తే కుటుంబాల్లో ఆశీర్వాదింపబడిన వారు ఉన్నారు. ఏలియా సేవలో ఎంతోమంది మేలులు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అవసరమైన టైంలో ఎవరు దగ్గర లేరు. దేవుడు తన దూతలను దగ్గరగా పంపించాడు. పిల్లలు గమనించండి, నీకు సరిగ్గా అవసరమైన టైంలో
ఎవరు నీతో లేకపోయినా, ఎవరు నీ దగ్గర లేకపోయినా, ఎవరు నిన్ను ఆదరించేవారు లేకపోయినా, ఎవరు నిన్ను బలపరిచేవారు లేకపోయినా, ఎవరు నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేవారు నీతో లేకపోయినా, ప్రభు అంటున్నాడు నేనున్నాను, నా దూతలను నీతో ఉంచుతాను అని చెబుతున్నాడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. ఏలియా, నువ్వేమో ఇక నేను చనిపోతాను ప్రభువా నన్ను తీసుకో అని ప్రార్థన చేసావు. నేనేం చేస్తున్నానో తెలుసా? నా దూతలు నీ దగ్గరికి పంపిస్తున్నా. నేను నీకు ఆహారం పంపిస్తున్నా, నీళ్లను పంపిస్తున్నా. ఆ భోజనం చెయ్యి, ఆ నీళ్లు త్రాగు, నీకు శక్తి వస్తుంది. ఆ శక్తితో నువ్వు ప్రయాణం చేయాలి. ఇక ముందు ముందు రాజులను నువ్వు అభిషేకించాలి అని చెప్పాడు. చావగోరిన ఏలియాను దేవుడు రాజులను అభిషేకించే శక్తినిచ్చాడండి. కారణం దేవుని వాక్యం లోపలికి వెళ్ళింది. ఆ తర్వాతనే ఎలీషాను అభిషేకించాడు, ఒక గొప్ప ప్రవక్తను తయారు చేశాడు. కావున ప్రియులారా, ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోనండి, నేనెప్పుడు బలహీనుడనో అని నువ్వు అనుకుంటావో అప్పుడు నా ప్రభు బలవంతుడు, నన్ను బలపరుస్తాడు అని నువ్వు దేవుని స్తుతించాలి. ఇక ఈ పరిస్థితులు నా చెయ్యి దాటిపోయినాయి, ఇక నా వల్ల కాదు అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో, నా చేతిలో ఏమి లేదు, అంతా దేవుని చేతిలో ఉంది. ఆయన చేయగలడనే విశ్వాసం మీద ఉంచాలి. అంత గజిబిజి గందరగోళం అంటారే, అలాంటి పరిస్థితులు ఒకవేళ నీ ఇంటిలోనో నీ జీవితంలోనో నీ ఉంటున్న స్టాఫ్ మధ్య వస్తే, ప్రభు నన్ను వదిలిపెట్టడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం ఆయన మీద ఉంచు. ప్రియులారా, గమనించండి, ఆయన నిన్ను ఓదార్చటానికి, ఆయన నిన్ను బలపరచటానికి నీవిక్కడ ఉన్నావు. ఇప్పుడు నువ్వు కూర్చొని ఈ వాక్యం వింటున్నావు. నేను కాదు మాట్లాడుతుంది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఒక పీస్ ఆఫ్ మ్యాన్, నా లోపల పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలో కార్యసాధకమైన శక్తి, అనగా ఒక నూతన శక్తి, దా వలన ఏమి కాదనుకుంటున్నావే, నీ వలనే అన్నీ చేపిస్తాడు. నేను చేత కాదు, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావే, ఇప్పుడు నిన్ను రెన్యూ చేసి నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. నిన్న ఒక సహోదరికి నేను ప్రార్థన చేయాల్సి వచ్చింది. అయ్యా, నా పరిస్థితి కృంగిన స్థితిలో ఉన్నానయ్యా, చాలా కృంగిపోయి ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని వస్తే, తన తల మీద చేయబెట్టి నేనేమని ప్రార్థన చేశానంటే, నీలాగా సమస్యలతో ఉన్నవారు నీ దగ్గరకు వస్తారు, నీవెలాగూ జయం పొందేవో ఆ జయాన్ని నువ్వు సాక్ష్యంగా చెబుతావు అని చెప్పాను. నిన్ను ఈ సమస్యలోకి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు అనంటే, అలాంటి సమస్యలతో ఉన్న కొన్ని వందల మంది రాబోయే కాలంలో నీ దగ్గరకు వస్తారు, వారికి నీ సాక్ష్యం చెప్పు, అదే సువార్త వారికి అని చెప్పాను. అలాగూ చేయమని తల మీద సిలువ గుర్తేసి ప్రార్థన చేసి, ప్రభునంతులరా, ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యము నీ పరిస్థితులను మారుస్తుంది. ఆయన వాక్యము మనలో కార్యసాధకమైన శక్తి, అనగా వాక్యము నిన్ను ఉజ్జీవముగా మారుస్తూ ఉంటుంది.
అది దేవుని ఆత్మ చేసే పని. నీ ఇంటిలో పరిస్థితులను మారుస్తూ ఉంటుంది. అందుకని అక్కడ ఏం చదువుతున్నాం? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. కావున ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యము తన శక్తిని మనలో పుట్టిస్తుంది. అలాగూ ఆయన వైపు మనం చూద్దాం. ఆయన యందు విశ్వాసాన్ని మనం కలిగి ఉందాము. ఆయన నిన్ను ఎన్నడూ విడువని దేవుడు అని నువ్వు గ్రహించుకొని దేవుని ఆత్మ మనలోనికి ఉండులాగా చూసుకోవాలి. అందుకనే మొదట చదివిన వాక్యంలోకి వెళదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని మీ పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కావున దేవుని వాక్యానికి మనం లోబడి వాక్యము ద్వారా ఆత్మను సంపాదించుకొని ఆ దేవుని ఆత్మ ద్వారా మనము బలపరచబడి ప్రభువుకు మహిమార్థముగా ఉండాలి అని మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను గొప్ప వాటిని ప్రభువు మనకు చేస్తాడని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన వైపు మనం చూద్దాం. అలాగూ ఈ ప్రజలను ప్రభు అలాగూ మార్చాడు. ఏలియాను అలాగూ బలపరిచాడు. ఈ రోజున నిన్ను నన్ను ప్రభు అలాగూ బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి, మీ కృపలో బలపరచండి అని సహోదరుడా, సహోదరి, నీ నోటితో చెప్పాలి. నువ్వు మౌనంగా ఉంటే కాదు, నీ నోటితో చెప్పాలి. నాకు విశ్వాసం దయచేయండి, దేవుని వాక్యం నా గుండెల్లోకి వెళ్ళినట్లుగా చేయండి. నువ్వు చెప్పాలి. నేను చెప్పేది నువ్వు వింటం కాదు, నువ్వు చెప్పాలి. దేవునితో చెప్పు, నోరు తెరిచి చెప్పు. ప్రభా, నీ వాక్యం నా హృదయంలోకి వెళ్ళాలయ్యా, మీ వాక్యం నా అంతరంగంలోనికి వెళ్ళాలయ్యా, దేవుని కార్యాలు నా జీవితంలో జరగాలయ్యా, జరగాలి ప్రభువా, కృప చూపండి, సహాయము చేయండి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? తల్లి, తండ్రి, సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు తన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభువైన అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ బిడ్డలను మీరు దర్శించండి, వీరి ఆత్మలను మీరు కనికరించండి ప్రభువా. మీ ఆత్మశక్తిని, మీ దయలిగిన హస్తం ఒక్కొక్కరికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము మా హృదయంలోనికి వెళ్ళినట్లుగా చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ బిడ్డలను దర్శించండి, వీరి యొక్క మనస్సులను మీరు బలపరచండి ప్రభువా. వీరి కుటుంబ పరిస్థితులను ఆశీర్వాదకరముగా చేయండి. దేవుని వాక్యము ద్వారా మీ శక్తిని పొందుకొని వారుగా చేయండి. ఎవరు విశ్వాసమును కోల్పోనివద్దు ప్రభువా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని చెప్పారు. అట్టి విశ్వాసము వీరిలో మహావృక్షములాగా ఎదుగునట్లుగా చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. పాప క్షమాపణ మా అందరికీ దయచేయండి. మేము అనుభవిస్తున్న సమస్యలకు మా పాపాలే కారణం ప్రభువా. అందుకనే మా స్వభావం పోయి దేవుని స్వభావం మాలోనికి రావాలి. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.